ఈ రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ పరాయి భాషల మోజులో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఈరోజు జరుపుకోవడానికి గల ఈ రోజుకు ఉన్నటువంటి చారిత్రక ప్రాధాన్యత ఏంటి, ఎప్పటి నుంచి ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, ఈ అంశాల గురించి మాట్లాడడానికి నాతో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వారిని మీకు పరిచయం చేస్తాను. చారిత్రక నవల రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు నాకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే ప్రముఖ రచయిత కాలమిస్ట్ భాస్కర్ యోగి గారు కూడా నాకు అందుబాటులో ఉన్నారు. సో ఈ రోజు యొక్క ప్రాముఖ్యత చాలామందికి తెలియదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. బట్ మనం దీని మీద ఎలాగైనా మన ప్రేక్షకులకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అలాగే భాస్కర్ యోగి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు తక్కువ టైం ఉన్నా కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి లైవ్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ రోజు గురించి ఏం చెప్తారు సార్? అసలు భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ఏం చెప్తారు? ఈ ఛానల్ ద్వారా ఇవాళ మాతృభాష దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మాతృభాష అంటే వాళ్ళ యొక్క తల్లి భాష అని. ఇక్కడ మాతృభాష అన్నా పితృభాష అన్నా ఒకటే. తల్లి భాష ఒకటి, తండ్రి భాష ఒకటి అని అర్థం కాదు. అంటే అతడు ఏ భాషలో పుట్టాడో అదే అతనికి మాతృభాష అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తెలుగు మాతృభాష, తెలుగు మనకు మాతృభాష. కాబట్టి మాతృభాషా దినోత్సవం అంటే తెలుగు భాష యొక్క వైభవాన్ని అందరికీ చెప్పాలి. తెలుగు భాష ఎంత గొప్పదో చెప్పాలి, దీని స్థానం ఏమిటో చెప్పాలి. అలాగే ఈ భాషకు వచ్చినటువంటి ఇబ్బందులు కూడా చెప్పాలి. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో ఏం జరుగుతున్నదంటే తెలుగు భాష పైన కొంత నియంత్రణ మొదలైంది. అంటే ఈ భాష అభివృద్ధిని ఆపేస్తున్నారు. ఎలా ఆపేస్తారు? విదేశాల్లో కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లలు తెలుగు భాష నేర్చుకోవడం లేదు. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి తెలుగు భాష రావడం లేదు. అంటే ఒక జనరేషన్, ఒక తరం దాటిపోయేసరికల్లా తెలుగు భాష అంతరించిపోయే అవకాశం ఉంది. ఇక స్థానికంగా చూస్తే విద్యార్థి దశలో వాళ్ళకి తెలుగు భాష రావాలి కంపల్సరీగా. బోధనా భాష తెలుగుగా ఉండాలి. బోధనా భాష తెలుగుగా ఉండకపోతే వాళ్ళకు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉందనుకోండి, తెలుగుని ఇంగ్లీష్ మీడియంలో చెబితే వాళ్ళకి తెలుగు ఇంకెట్లా వస్తుంది? అవును, ఇది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం. పూర్వం ఏముండే, 1947కు ముందు తెలంగాణలో ఇక్కడ ఉర్దూ మీడియం ఉండేది, పర్షియన్ మీడియం ఉండేది. కాబట్టి తెలుగు వచ్చే అవకాశం లేదు. తెలుగు భాషకు అన్యాయం జరిగింది 1947కు ముందు. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి ఉండడానికి వీల్లేదు. తెలుగు భాషను గౌరవించడం అంటే ఆ భాషలోనే సంస్కృతి ఉంటుంది. మన పండగలు, పబ్బాలు, మతము, మన జీవన విధానము, రాజకీయాలు అన్ని భాషతో ముడిపడి ఉంటాయి. అందువల్ల భాషను రక్షించుకుంటే దానివల్ల వాళ్ళ సంస్కృతి రక్షింపబడుతుంది అని సారాంశం అండి. శివప్రసాద్ గారు, అయితే మీరు అన్నట్టుగా కాలక్రమేణా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంగ్ల భాష, ఇంగ్లీష్ మాట్లాడితేనే నాగరికత ఉన్నట్టు, ఇంగ్లీషు మాట్లాడకపోతే వాళ్ళకి నాగరికత లేనట్టు అని చూసేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి ఎవరు కారణమని అనుకోవచ్చు? మనల్ని 300 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు. ఈ కారణం చేత ఎవరైతే పాలకులుగా ఉంటారో వాళ్ళ మతము, వాళ్ళ భాష రెండు మన మీద రుద్దుతారు బలవంతంగా. ఇది ఇప్పుడు హిందూ మతం ఉందనుకోండి, దీన్ని తక్కువ చేస్తారు. ఆ బ్రిటిష్ వాళ్ళ మతము, బ్రిటిష్ వాళ్ళ భాష, ఈ రెండు మన నెత్తి మీద రుద్దుతారు. అంటే మన నల్లతోలు కలిగిన బ్రిటిష్ వాళ్ళుగా మారిపోతాం, స్లేవ్స్ గా మారిపోతాం. అందువల్ల మనకి ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మనం ఇంగ్లీష్ భాషను ద్వేషించడం లేదు. కరెక్ట్, అవును. నాట్ అగైన్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అవును. ఎందుకంటే మీరు అమెరికాకు ఉద్యోగానికి వెళ్తే మీకు అక్కడ ఇంగ్లీష్ అవసరం అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ను ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గా మనం గౌరవిస్తాం. కానీ ఇక్కడ మన పిల్లలకి, తెలుగు వాళ్ళకి తెలుగు రాకుండా చేస్తే, తెలుగు మాతృభాష రాకుండా చేస్తే ఇక వాళ్ళు ఏమైపోతారు? ఇది ప్రాథమికమైన విషయం. రెండవ అంశం, భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోకి తెలుగు చాలా అందమైన భాష. మిగతా వాళ్ళు అంగీకరించకపోయినా తెలుగు ఈజ్ ఎ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. కంపేరింగ్
విత్ ఆల్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్. ఉమ్, దీన్ని అజంత భాష అంటారు. అంటే ఏ లాంగ్వేజ్ విత్ బ్యూటిఫుల్ మ్యూజికల్ సౌండ్స్, అంటే సంగీత ప్రధానమైనటువంటి భాషగా మనం దీన్ని చెప్పుకుంటున్నాం. అవును. అలాంటప్పుడు ఈ భాషను మనం కాపాడుకోకుండా ఈ మన భాషనే మనం ధ్వంసం చేసుకుంటే ఇక ఇతరులకు గౌరవమే ఉంటుంది చెప్పండి. నన్నయ్య నుంచి చిన్నయ్య వరకు, అంటే 11th సెంచరీ నుంచి 19th సెంచరీ వరకు ఉన్న భాషనంతా కూడా రాజకీయ కారణాలతో కొంతమంది ధ్వంసం చేస్తున్నారు. ఉమ్, అవును. ఇది పెద్ద దుర్మార్గం. నన్నయ్య, తిక్కన, ఎర్రపరగడ, శ్రీనాథుడు, పోతన, పాల్కురికి సోమనాథుడు, అన్నమాచార్యుడు, అష్టదిగ్గజాలు, ఎంత గొప్ప రిచ్ కల్చర్ ఉంది కదండి. అవును. మరి ఇదేం అక్కర్లేదా? ఈ మొత్తం భాష నశించిపోవాల్సిందేనా? ఇది ఇప్పుడు ఆలోచించవలసిన విషయం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.